సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం చిత్రం డిజాస్టర్ దిశగా అడుగులేస్తోంది. జైలర్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించలేకపోతోంది. ఈ సినిమా రిలీజ్ కి ముందు కూడా పెద్దగా బజ్ లేకపోవడం వల్ల ఈ మూవీకి ఓపెనింగ్స్ కూడా నమోదు కాలేదు. దాంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దారుణమైన కలెక్షన్స్ రాబడుతోంది. రజనీకాంత్ కెరీర్ లోని ఇంతకు ముందనడు లేని విధంగా లాల్ సలాం చిత్రం అతి తక్కువ ఓపెనింగ్స్ ని సాధించింది. ఈ సినిమా తొలి రోజు ఇండియాలో 3,50,00,000కు పైగా వసూలను సాధించింది. రెండో రోజు ఈ చిత్రం 3,25,00,000, మూడవ రోజు 3,15,00,000 రూపాయలతో స్టడీగా కనిపించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలాం చిత్రం పేలవమైన వసూలని నమోదు చేస్తోంది. మొదటి రోజు 30 లక్షలు, రెండో రోజు 25 లక్షలు, మూడో రోజు 25 లక్షల వసూలని సాధించింది. దాంతో తొలి వారాంతంలో కేవలం 80 లక్షల రూపాయల నికర వసూలని సాధించింది. అయితే ఇతర చిత్రాల పోటీతో నాసిరకంగా వసూలని సాధిస్తోంది. ఇక లాల్ సలాం చిత్రం 4వ రోజు కలెక్షన్స్ వివరాల్లోకి వెళ్తే దారుణమనే చెప్పుకోవాలి. ఈ సినిమా ఇండియా వైడ్ గా 1,25,00,000 రూపాయలు నికర వసూలని సాధించింది. తమిళంలో 1,00,00,000 రూపాయలు, తెలుగులో 25 లక్షల రూపాయల నికర వసూలని సాధించింది. సుమారుగా 2,50,00,000 రూపాయల గ్రాస్ వసూలని నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉండగా లాల్ సలాం చిత్రం ముందు భారీ బ్రేక్ ఈవెన్ లక్ష్యం ఉంది. ఈ సినిమా లాభాల్లోకి రావాలి అంటే కనీసం 50 కోట్ల రూపాయలు వసూలు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం ఈ సినిమా సాధిస్తున్న కలెక్షన్స్ బట్టి చూస్తే బ్రేక్ ఈవెన్ సాధించడం అసాధ్యంగా కనిపిస్తోంది.